హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకున్నాము. మేమైతే తిరుమల వెళ్తున్నాము. స్వామివారి సుప్రభాత సేవ లక్కీ టిప్లో మా నేమైతే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంతేకాకుండా నేనైతే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా లగేజ్ అనేది ఎలా ప్యాకింగ్ చేసుకుంటా అనేది ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను. నచ్చిన వాళ్ళు వీడియో మొత్తం చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. అయితే మనం ఎల్లుండి వెళ్తాము జాతరకి అనగా ఈ రోజే మనము బట్టలన్నీ సర్ది పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఈసారి అలా చేయలేదు, ఎందుకంటే వీడియో చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. అందుకని బట్టలు ఏం సదరలేదు, ఇప్పుడే అన్ని సర్దుకుందాము. అయితే నేను ఈ బ్యాగ్ జూక్ నుండి తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇది నేను ఏ జాతరకి వెళ్ళినా పట్టుకెళ్తున్నాను. మనలాంటి అమ్మలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇందులో మనము మన జ్యువెలరీ కానీ ఇలాంటి దువ్వెన్లు, అద్దాలు, మెడిసిన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ బ్యాగ్స్ ఏ మోడల్ అయితే ఇప్పుడు లేదు సోప్లో, వేరే మోడల్స్ ఉన్నాయి. మీకు కావాలంటే తప్పకుండా వ్యూ ప్రోడక్ట్స్లో లింక్ అనేది ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఎలా సర్దుకుంటాను అనేది చెప్తాను. నేను ఎల్లుండి పోతామనంగా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. లాస్ట్లో అవన్నీ సామాన్లు పెట్టుకున్నానా లేదా అనేది చెక్ చేసుకుంటాను. నాకు కొంచెం మతిమరుపు ఉందన్నమాట. మతిమరుపు ఉన్న నాలాంటి వాళ్ళకి ఈ ఐడియా యూజ్ అవుతుంది. మీరు కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని సర్దుకోండి. సరే, నేను ఆ లిస్ట్లో ఏమేమి సామాన్లు రాస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడే కాకుండా ఏదైనా ఫంక్షన్ ఉన్నా సరే నేను ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఆయనకి ఎక్కువ టైం ఉండదన్నమాట. అందుకని నేనే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని నేనే అన్ని సర్దుకుంటాను అనమాట. సరే, ఇందులో అయితే నేను అందరికీ 4 జతల బట్టలు, టవల్స్, బెడ్షీట్స్, ఇన్నర్స్ అయితే సపరేట్ కవర్స్లో పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మనకి తీసుకోవడానికి. ఇలా నేనైతే ఎక్కడ కవర్స్ అలాంటి ఏం కొనలేదు, ఉన్న కవర్స్నే యూజ్ చేస్తున్నాను అనమాట. ఉన్న బ్యాగ్స్ ఉన్న కవర్స్నే యూజ్ చేస్తున్నాను. బ్రష్, పేస్ట్, ఫేస్ వాష్, సోప్, దువ్వెన, గాజులు, చైన్స్, బొట్లు, జ్యువెలరీ, మెడిసిన్, వాటర్ బాటిల్, ఎక్స్ట్రా బ్యాగ్స్, కవర్స్, ఫుడ్, ప్లేట్స్, స్పూన్స్, షాంపూస్, ఫోల్డబుల్ చాక్ తీసుకుంటే ఏంటంటే ఇలా ఏదైనా ఫ్రూట్స్ మనం తీసుకెళ్తాం కదా, ఆ చాక్ తోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అది మలిచి పెట్టుకుంటే ఎవరికి హామ్ చేయకుండా ఉంటుంది అనమాట. నాప్కిన్స్, చార్జరు, పవర్ బ్యాంక్, రబ్బర్ బ్యాండ్స్, పిన్నేసులు అలా అనమాట. అయితే మనము ముందు రోజు బట్టలు ఎందుకు సర్దుకొని పెట్టాలి అని చెప్తున్నానంటే, మనకి పోయే రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం ఒకటి ఉంటుంది, మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, బ్యాగ్లో సర్దుకోవడము, ఉన్న గిన్నెలని తోముకోవడము, ఇల్లు ఫ్రెష్గా పెట్టుకొని వెళ్ళడము, చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ జర్నీ చేయాల్సి ఉంటుంది కదా, అందుకని ముందు రోజే బట్టలని బ్యాగ్లో పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది అన్నట్టు. కాకపోతే నేను ఎందుకు ఇప్పుడు పెట్టలేదంటే ఈ వీడియో చేద్దామనే ఉద్దేశంతో పెట్టలేదు. ఇప్పుడు లేట్ చేయకుండా ఇక లెంతీ అయిపోయేటట్టున్నది బాగా ఈ వీడియో. చూపిస్తాను మీకు నేను ఎలా సర్దుకుంటాను అనేది. ఈ హ్యాండ్ బ్యాగ్లో అయితే నేను దువ్వెనలు వేసుకుంటాను, పిన్నీసులు, ఇంకా యూ పిన్స్ అనమాట. ఇవి ఏదైనా పూలు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి. ఒక పెన్ అయితే తీసుకెళ్తాను, పేపర్ కూడా తీసుకెళ్తా, చూసి పెట్టుకుంటాను పేపర్. లిప్ బామ్ ఒకటి, ఇందులో ఫ్లక్కర్స్, చైన్కి సంబంధించిన చైన్స్, ఇంకా లిప్స్టిక్స్, ఐబ్రో ప్యాలెట్ ఉంది. ఇలా బాక్స్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకునేటప్పుడు. జ్యువెలరీ, చైన్కి సంబంధించింది, నాకు సంబంధించింది ఉంది. ఇది బ్యాగ్ చాలా స్పేషియస్గా వచ్చింది కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఎక్కడికైనా ట్రావెలింగ్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రం. అయితే ఇది మనము పైన పెడతాం బ్యాగ్ కాబట్టి తొందరగా మనకి ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటాం అన్నట్టు. ఇక మిగతా అన్ని కింద ట్రైన్ సీట్ కింద దొబ్బుతాం కదా లగేజ్ అంతా వాళ్ళ కాళ్ళు జరుపుమని అదని ఇదని తీసుకునేసరికి మంచిగా అనిపించేది. అందుకనేసే ఈ బ్యాగ్లో అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ ఐడియాని ఫాలో కండి. బాక్స్లో అయితే నేను చూడండి రబ్బర్ బ్యాండ్స్, స్టిక్కర్స్, ఇంకా గాజులు పెట్టుకున్నాను. పగిలిపోయే గాజులు ఉంటే ఇలాంటి దానిలో పెట్టుకున్నాను అనమాట. ఇంకా చైనీకి సంబంధించిన గాజులు, ఇవి పలగాయి అనమాట, అందుకని ఇలానే వేస్తున్నాను. ఒక దారం కట్టి కూడా మీరు వేసుకుంటే. మెడిసిన్స్ కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది నాకు. అంతే, ఇందులో అయితే ఇవి, ఇంకా చార్జర్ పెట్టుకుంటాను, ఫోన్ పెట్టుకుంటాను, అంతే. ఇందులో అయితే ఇది క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇంకా ఇందులో అయితే బెడ్షీట్స్ పెట్టుకుంటాను అనమాట. ఇది బ్యాక్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది డిమార్ట్లో తీసుకున్నాము, 9.99 పడ్డది. చాలా రోజుల క్రితం తీసుకున్నాం, చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. ఇందులో బెడ్షీట్స్ పెట్టుకుంటాను. బ్యాగ్స్ అని చెప్పినా కదా, కొన్ని ఇలాంటి సంచులు తీసుకెళ్తే ఏంటంటే మనం విడిచిన బట్టలు పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని చిన్న కవర్స్, పేపర్స్ కూడా తీసుకెళ్తే మనకి అక్కడ ఏదైనా డస్ట్ ఉంటే దాని మీద వేసుకోవడానికి యూజ్ అవుతుంది. 3 డబుల్ బెడ్షీట్స్ అయితే తీసుకెళ్తున్నాము. మనం ఇంకా వచ్చేటప్పుడు ఏమైనా కొనుక్కొని తెచ్చుకుంటాం కాబట్టి మనకి ఫుడ్ తీసుకెళ్ళింది ఒకటి ఖాళీ అయిపోతుంది. అది కాకుండా ఇంకా సంచులు తీసుకెళ్తాం కాబట్టి అందులో కూడా నింపుకొని తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఒక్కొక్కటి పేస్ట్, ఫేస్ వాష్, బ్రష్లు, సోపు, డెటాలు ఒక కవర్లో పెట్టేసుకొని అన్ని ఆ బ్యాగ్లో పెట్టుకుంటే అయిపోతుంది.
ఇందులో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకా స్పేస్ ఉంది, ఏదైనా పెడదామా లాస్ట్కి ఆలోచిస్తాను. ఫుడ్ విషయానికి వస్తే నేనైతే పూరి చేశాను. పూరి ఎప్పుడు తీసుకెళ్ళలేదు, చపాతీ తీసుకెళ్ళేది. కాకపోతే నెక్స్ట్ డే తినడానికి కొంచెం గట్టి పడుతుంది చపాతీ అని చెప్పేసి పూరి అయితే మెత్తగా ఉంటుంది కదా అనేసి పూరి అయితే చేశాను అనమాట. చాలానే చేశాను పూరి, ఎందుకంటే మాతో ఇంకో ఫ్యామిలీ కూడా వస్తున్నారు. మా ఆయన వాళ్ళ ఆఫీసర్ అన్నట్టు, ఆఫీసర్ ఇంకా వాళ్ళ భార్య ఇద్దరు వస్తున్నారు. ఆ సారు మేడం అయితే అటుకులు ఇంకా లడ్డూలు తీసుకొస్తున్నారు. నేను పూరి, టమాటో చట్నీ, ఇంకా కారా చేకోడి అలా అయితే తీసుకెళ్తున్నాను. కీరా దోశ కూడా తీసుకెళ్తున్నాం అన్నట్టు. పూరి నేను ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. ఈ బాక్స్ ఎందుకంటే ఈ బాక్స్లో వచ్చేటప్పుడు లడ్డూలు తీసుకొద్దాము, ఇందులో పెట్టేసే అన్నాడు అనమాట మా ఆయన. నేనైతే ఈ విధంగా వైట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని మలిచి పెట్టాను అనమాట. పూరీలు ఇందులోనే పెట్టేశాను. ఒక 40 వరకు చేశాను. ఇది టమాటో చట్నీ. పేపర్ ప్లేట్స్ కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి వాటిలో తినొచ్చు. స్పూన్స్ కూడా తీసుకెళ్తాము. ఇదైతే మనకి వచ్చేటప్పుడు లడ్డూలు తీసుకురావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇందులో కింద పెట్టేస్తాము. మా ఫ్యామిలీ 4 మెంబర్స్ కాబట్టి లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెం లగేజ్ ఎక్కువగానే అవుతుంది. ఇంకా ఈ కీర దోశ కూడా ఇందులో వేసేద్దాము. ఇంకా తినేటప్పుడు కడుక్కొని తింటే అయిపోతుంది. ఇంకా చేకోడీస్ అనమాట. మా చైనీ ఇది ఓపెన్ చేసింది, అది చేకోడీ చూస్తే ఆగదనమాట. ఇదైతే ఇలాంటి క్లిప్స్ ఉంటే ఏంటంటే మనకి ఏం కింద పడకుండా యూజ్ అవుతుంది. తిన్న తర్వాత ఈ కవర్ని పడేయవచ్చు మంచిగా. ఇలా బూందీ కూడా తీసుకొచ్చారు. పేపర్ ప్లేట్స్, టిష్యూస్. మనిషికి ఒక 4 డ్రెస్సెస్ అయితే తీసుకెళ్తున్నాం మేము. 1 2 3 4. నాకు ఎక్కువ డ్రెస్సెసే అలవాటు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా డ్రెస్సులు ఎక్కువగా తీసుకెళ్తుంటాను. చీరలు అయితే 1-2 తీసుకెళ్తాను. ఇదైతే అరుణాచలంలో కట్టుకుందాం అనుకుంటున్నా. ఇందులోనే లంగా జాకెట్ కూడా పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది తీసుకునేటప్పుడు. ఈ చీర మీద బ్లౌజ్ మొన్ననే కుట్టించుకున్నా, చాలా బాగా కుదిరింది. ఇంకా ఇది తిరుమలలో దర్శనానికి వెళ్ళినప్పుడు కట్టుకుందాం అనేసి పెట్టుకుంటున్నాను. మా ఆయన అయితే మనిషికి 4 జతలు పెట్టు సరిపోతుంది అని చెప్పాడు. కాకపోతే నేను మనిషికి 2 జతలు ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకైనా మంచిది ఉండనివ్వాలి అని చెప్పేసి. చూడండి, నేను ఇలా అయితే సర్దుకున్నాను. పిల్లలకి నైట్ డ్రెస్సెస్ కూడా పెట్టేశాను. వాళ్ళైతే కంఫర్టబుల్గా వేసుకుంటారు కదా నైట్ టైం అనేసి. మా ఆయన బట్టలు కూడా సర్దేశాను. పొట్టోడికి అయితే అరుణాచలంలో తమిళియన్ గెటప్ వేద్దాం అనేసి ఇదైతే పెట్టేశాను. చిన్నుకి తిరుమలలో లాల్చీ పైజామా వేద్దాం అనుకుంటున్నాను. మా ఆయనను కూడా లాల్చీ పైజామా వేసుకోండి బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆయన వద్దన్నాడు. ఆయన పంచాను కండువా తీసుకొచ్చుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎవరి ఇన్నర్స్ వాళ్ళకి సెపరేట్ గా ఒక కవర్ లో అయితే పెట్టేశాను. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. బట్టలు సర్దడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒక కర్చీఫ్స్ బ్యాగ్ లో పెట్టేస్తే అయిపోతుంది సైడ్ జిప్ లో. మనిషికి ఒక కర్చీఫ్ ఉండాలని చెప్పేసి కర్చీఫ్స్ అయితే 4 తీసుకెళ్తున్నాం. మన ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ట్రైన్ టికెట్స్, దర్శనం టికెట్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. అవి కూడా పట్టుకొని ఆధార్ కార్డ్స్ కూడా తీసుకొని బయలుదేరడమే. ఈ ట్రాలీ బ్యాగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా మంచిగా ఉంది. అమెరికన్ టూరిస్టర్ లింక్ అనేది వ్యూ ప్రొడక్ట్స్ లో ఇస్తాను చూడండి. ఒక 4 కర్చీఫ్స్, 4 టవల్స్ అనమాట. ఇందులోనే సైడ్ జిప్స్ ఉన్నాయి, అందులో పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, వెనకాల ఇలా మనకి ఒక జేబ్ లాంటిది ఉంటుంది. అందులో టవల్స్ అయితే 4 పట్టిస్తున్నాను. సైడ్కి ఒక జిప్ వచ్చింది, దానిలో 4 కర్చీఫ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు తిరుమల అరుణాచలం వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.